నమస్తే అండి. ఇంట్లోనే ఈజీగా స్క్రంచెస్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం రండి మెషిన్ లేకుండా. అవునండి, మీరు విన్నది నిజమే, మెషిన్ లేకుండా నేర్చుకుందాం. సూది దారం, కత్తెర, ఇంకా మెజరింగ్ టేప్ ఉంటే చాలండి. మీరు ఇంట్లోనే ఈజీగా తక్కువ టైంలో కుట్టుకోవచ్చండి. దీనికోసం పెద్ద పెద్ద క్లాత్స్ ఏం కొనక్కర్లేదు. ఇక్కడ చూపిస్తున్నా కదా బ్లౌజ్ పీసెస్, ఏదో ఒక కాటన్ పీసెస్తో మీరు కుట్టుకోవచ్చు. దీని పొడవు వచ్చేసి 75 సెంటీమీటర్స్ అండి. నేను సాటిన్ క్లాత్ వాడుతున్నాను. వెడల్పు వచ్చేసి 12 సెంటీమీటర్స్. ఇలా సూదిలోకి దారం ఎక్కించేసుకొని ఇలా బ్యాక్ స్టిచ్ కుట్టుకోండి వెనక నుంచి అనమాట. ఈ క్లాత్ని ఇన్ అండ్ అవుట్ చేయండి. ఇన్ లోపలికి ఉండాలి, అవుట్ బయటకు ఉండాలి. ఇలా మొత్తం బ్యాక్ స్టిచ్ చేసుకొని రండి. ఇవి మీరు చేతితో కుట్టినట్టు ఏం తెలియదండి. ఎండ్ రిజల్ట్ వచ్చేసరికి మీకు పర్ఫెక్ట్గా బయటకున్న స్క్రంచీలానే ఉంటుంది. ఇంకా మీకు ఈ స్క్రంచెస్లో టైప్స్ కూడా చూపిస్తానండి. స్కిన్నీ స్క్రంచీ, నార్మల్ స్క్రంచీ అవి చూపిస్తాను. వాటితో పాటు ఇప్పుడు స్కార్ఫ్ స్క్రంచీస్, ఇంకా బన్నీ స్క్రంచీస్, లాంగ్ టైల్ స్క్రంచీస్, లాంగ్ టైల్ క్లిప్స్, బో క్లిప్స్ అన్నీ చూపిస్తానండి. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ షేర్ కూడా చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ దారం అయిపోయింది కదా, దీన్ని అక్కడ కట్ చేసుకొని నాట్స్ వేసుకుందాం. దానివల్ల చాలా సెక్యూర్డ్గా ఉండి ఊడిపోవడం అనేది జరగదనమాట. మధ్యలో మీ క్లాత్ పీక్ వచ్చేసినట్టు ఏమి ఉండదు. ఇది సేమ్ అచ్చంగా మనం బయట కొన్న స్క్రంచీలానే ఉంటుందండి. వీటిలో టైప్స్ కూడా నేను మీకు నేర్పిస్తాను. సో రోజు మీరు నా వీడియోస్ రావాలి మీకంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది నేను పెట్టినప్పుడల్లా. సో మళ్ళీ అక్కడికల్లా ముడి వేసేసుకొని మీరు నాట్ కట్ చేసుకొని ఇలా ఆ పొడుగంతా బ్యాక్ స్టిచ్ వేసుకొని రండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, మీకు ఎక్కడ ఊడిపోవడం అనేది లేదు. ఇప్పుడు ఈ 2 ఎండ్స్ ఉన్నాయి కదా, 1 ఎండ్ నుంచి మీరు ఇన్సైడ్ క్లాత్ బయటికి తీసేసుకోండి. సో దానివల్ల మీకు కుట్టు కూడా కనిపించదు, చాలా నీట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇలా మొత్తం తీసేసుకోండి బయటికి. ఈ 2 ఎండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది 1/2 ఇంచ్ ఎలాస్టిక్ అండి. ఈ ఎలాస్టిక్ కానీ, రౌండ్ ఎలాస్టిక్ కానీ, ఫ్లాట్ ఎలాస్టిక్ కానీ వాడచ్చు. అవి లేని వాళ్ళు ఇలా రబ్బర్ బ్యాండ్ ఇంట్లో ఉంటుంది కదా, దాన్ని తీసుకొని హాఫ్కి కట్ చేసుకొని చూడండి ఇలా పొడిగైద్ది. దానిలోకి పిన్నీస్ గుచ్చుకొని సేఫ్టీ పిన్ను ఇలా క్లిప్తో సెక్యూర్ చేసుకోండి. దానివల్ల ఊడిపోవడం అనేది జరగదు. మీకు ఏమైనా క్లిప్ లూజ్ అయితే ఊడిపోద్దండి. నాకు ఎలానే ఊడిపోయింది. సేమ్ మళ్ళీ అలా పెట్టుకొని ఆ సేఫ్టీ పిన్ సహాయంతో మీరు మొత్తం 2 ఎలాస్టిక్స్ని కలిపేయచ్చు. ఇలా రెండిటిని చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా తీసుకోండి. మీకు ఇంచుమించుగా ఇది 15 నిమిషాల్లో కుట్టేస్తారండి మొత్తం స్క్రంచీని. ఇది మ్యాచింగ్, ఇప్పుడు మీరు ఇలా కుట్టుకోవడం వల్ల మీ డ్రెస్కి మ్యాచింగ్ మీరే కుట్టుకోవచ్చండి ఇంట్లో ఈజీగా ఉన్న క్లాత్స్తో. చూడండి, ఆ 2 ఎండ్స్ రబ్బర్ బ్యాండ్ని కూడా మనం ఇలా మళ్ళీ కలిపేయాలండి. అక్కడ కట్ చేసాం కదా, ఆ 2 ఎండ్స్ని ఇలా సూది దారంతో కలిపేసి అక్కడ కట్ చేసి నాట్స్ వేసేసుకోండి. అప్పుడు ఆ రబ్బర్ బ్యాండ్ అనేది ఊడిపోవడం అనేది ఉండదు. చూడండి, అలా నాట్స్ వేస్తాం కదా, వేసాక క్లాత్ యొక్క ఎండ్స్ కూడా మనం కలిపేయాలండి. అలా పెట్టేసి చూడండి, ఇలా పెట్టి ఇక్కడ కూడా బ్యాక్ స్టిచ్ వేసుకోవాలి. మీరు బ్యాక్ స్టిచ్ వేసుకొని మొత్తం కుట్టేసుకోవాలి. మీ స్క్రంచీ అయిపోయింది. మీరే చేసుకోవచ్చు ఇంట్లో ఈజీగా. చూడండి, అలా మొత్తం కుట్టేయాలి. కుట్టేస్తే ఈజీగా స్క్రంచీ అనేది అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో, ఫ్లఫీగా మీరే చేసుకోవచ్చు. అది ఈ ఎలాస్టిక్తో కుట్టాలనుకున్న వాళ్ళు ఒక 18 సెంటీమీటర్స్ లెంత్ ఉన్నది తీసుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసి అందులో పెట్టుకోండి. చూడండి ఎంత బాగుందో. ఇలా మీరే ఓన్గా మీరు చేసుకోవచ్చు మీ స్క్రంచీని. ఇవన్నీ నేనే ఆ ప్రాసెస్తో చేసిందేనండి ఇవన్నీ. నెక్స్ట్ వీడియోలో మనం ఈ పిక్టైల్ క్లిప్స్